అమ్మ నమస్తే తల్లి. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు. ఇది మీ సొంత ఇల్లమ్మా? అద్దె. ఎంత అద్దె ఎంత? అమ్మాయి కట్టుద్ది అంటే కట్టుద్ది, నాకు తెలవదు, ఆమె తీసుకుంటాను. మీకు ఫంక్షన్ వస్తుందా? ఎంత వస్తుంది మీకు? 4000 వస్తుంది. అది తెలుసు. మీకు ఎంతమంది సంతానం? నాకు 4. ఎవరెవరు? 3 ఆడవాళ్ళు, ఒక అబ్బాయి. మొన్న ఈ మధ్యనే కొడుకు చనిపోయాడు. చనిపోయాడు కొడుకు? నెల అవుతుంది. కొడుకు ఎలా చనిపోయారమ్మా? హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిందా? అయ్యో. కూతురు దగ్గర ఉంటున్నారు. కూతురికి హస్బెండ్ చనిపోయాడు. ఎలా అమ్మా చనిపోయారు? ఆ అబ్బాయికి ఏ తాగుళ్ళని అంత ఎవరు అందుట్లో పడిపోయి ఒక మాది ఎన్నిక ఆపరేషన్ అయ్యింది. డాక్టర్ తాగొద్దని చెప్పినా మళ్ళీ తాగుడు తాగాడు. తాగుడు వల్లే చనిపోతున్నారు జనాలు అందరూ. పోయి ఆపరేషన్ అయ్యింది ఆ అబ్బాయికి అయితే. ఇప్పుడు మీ కూతురి మిమ్మల్ని పోషిస్తుంది. కూతురికి 2 పిల్లలు. మీ పాప ఏం చేస్తారు ఇప్పుడు? ఇంటి పనులు చేసుకుంటూ మళ్ళీ ఆమెకి 2 పిల్లలు. మీ పాప తెచ్చింది ఇంటి ఖర్చులకి, మీ ఫంక్షన్ ఏమో ఇంటి రెంట్కి, అట్లా సరిపెట్టుకుంటున్నారు. అది పోనీ ఈ పిల్లకంటే భర్త చనిపోయారు, మిగతా 2 పిల్లలకి? ఒక ఆయనకి ఉన్నాడంటే ఆయన వదిలేసాడు, లేదు దగ్గర. ఒక ఆయనకు ఉన్నాడంటే ఆయన ఒకటి ఆయన బ్రతికే ఉన్నారు. ఆ దండ మీరే కట్టారు మమ్మ? దేవుడికి వేసిన దండ మీరే కట్టారా? లిల్లీ పూలా? కాగడాలు. ఓకే. ఎక్కడివి ఇవి మీకు? వేసిన పూలనే కొంచెం తీసి అలా దేవుడికి వేస్తున్నారా? ఓకే ఓకే. సో విజయలక్ష్మి గారు చూడండి, ఈ వయసులో కూడా చక్కగా పువ్వులు ఇంట్లో ఉండి రోజుకు ఒక 20 రూపాయలు 40 రూపాయలు ఆవిడ ఫుడ్కి ఆవిడ సంపాదించేసుకుంటున్నారు అనమాట. మోరకి మీకు ఎంత ఇస్తారు? మాకు 1/4 కిలోకి 20 రూపాయలు ఇస్తారు. రోజుకు 1 కేజీ కుట్టేస్తారా? లేదమ్మా, 1/4 కిలో అట్లా కట్టుకుంటాం. అదే ఓపుకుంటే ఇంకొక 1/4 కిలో కొడతారు. సో మీ భోజనం ఖర్చులు మీకు వచ్చేస్తున్నాయి. సో మా అమ్మగారు మీ ఓపికకి మీ కష్టానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నానమ్మా. మిమ్మల్ని చూసి మేము అంతా ఇన్స్పైర్ అవ్వాలని చెప్తున్నాను జనాలకి అందరికీ కూడా. ఇప్పుడు ఈమె ఫ్యామిలీని కూడా చూపిస్తాను చూడండి. చిట్టి చిట్టి కూతురు వచ్చి మనవరాలు వచ్చేసింది. హలో బేబీ. ఇక చూడండి వీళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చారా? ఏంటది? తెల్లగున్న వాళ్ళని పంచదార అంటే అలాగా? నల్లగున్న వాళ్ళందరూ శ్రీదేవి, తెల్లగున్న వాళ్ళందరూ సౌమ్య అంటే సరిపోతుంది. ఏంటి సుప్రియ అంటే? సాల్ట్. పేర్లు బాగానే గుర్తుపడుతున్నావు. వంట వచ్చా నీకైతే? అదేంటి వంట వచ్చింది నీకు? వంట నేర్పించండి రేపటి నుండి. అవన్నీ నీకే పేర్లు చెప్పేసావు కదా. బామ్మగారు మీ కష్టానికి మెచ్చి 2, 3, 4, 5. అమ్మా ఇక మళ్ళీ నీకు బేరం వచ్చింది పువ్వులు కుట్టుకోవడానికి. నీకు మళ్ళీ ఎవరు తెచ్చారు? ఇలా కుడుతూ అందరికీ ఇన్స్పిరేషన్గా పువ్వుల దండలు కడుతూ కష్టపడుతూ మీరు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండండి అమ్మా. మిమ్మల్ని చూసి మేము ఇంకా చాలా నేర్చుకోవాలి, సరేనా? వయసు అయిపోయింది కదా, నాకేం బాధలేని బయట వాకిట్లో కూర్చొని ఊరికినే అందరితో వెళ్ళిపోయిన వాళ్ళని పిలుచుకొని కబుర్లు ఖాళీగా టైం వేస్ట్ చేయకుండా కష్టపడుతున్నారు మీరు. సో మీకు కష్టపడుతున్నందుకే నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలమ్మా. ఇక 5000 ఇస్తున్నాను మీకు, ఓకేనా? సంతోషంగా మీరు మాలాంటి వాళ్ళని బ్లెస్ చేయండి. మీ కూతురికి అండగా ఉండండి. భర్త ఎలాగూ సహకారం చేయలేదు, కనీసం మీరున్నంత వరకైనా మంచి చెడు పిల్లలకి నేర్పించి, మీ భర్తలాగా కాకుండా భర్తలాగా కాకుండా పిల్లలకి ఏది కావాలో అది నేర్పించండి, సరేనా? వెళ్ళొస్తాం తల్లి.